మీరా, మీ నాన్న ఏమన్నారు? నాన్న, అతని పేరు మణికంఠ. అమ్మకు కూడా తెలుసు నాన్న. సంఘం ఇన్ఫోసిస్లో ప్రాజెక్ట్ లీడర్గా వర్క్ చేస్తున్నాడు. సొంతూరు గుంటూరు. నాన్న లేరు, అక్కడే ఇల్లు కట్టించి అమ్మని చెల్లెల్ని బాగా చూసుకుంటున్నాడు. చెల్లెల పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసేశాడు. నీకు అతని మీద పూర్తి నమ్మకం ఉందా? నాకు అతని మీద పూర్తి నమ్మకం ఉంది నాన్న. నన్ను బాగా చూసుకుంటాడు. ఏమండి, ఆ అబ్బాయిని చూస్తుంటే చాలా మర్యాదస్తుల్లానే కనిపిస్తున్నాడు. మనం సంబంధం చూసినా కూడా ఇంత మంచివాడిని తీసుకురాలేమండి. తనని రమ్మని చెప్పు, మాట్లాడి చూద్దాం. మన ప్రేమ 3 ముళ్ళతో ఒక్కటవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతమందికి ఇలాంటి అదృష్టం వస్తుంది చెప్పు. అందుకే డైరెక్ట్గా చెప్పాలని ఫోన్లో చిన్న సస్పెన్స్ ఇచ్చా. ఏం భయపడ్డావా? ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం. నిన్ను డాడీ డైరెక్ట్గా కలవడానికి టైం చెప్తానన్నారు. ఆ టైంకి ఆఫీస్ ఉన్నా లీవ్ పెట్టి వచ్చాయి. ఓకేనా? నాన్న వెయిట్ చేస్తుంటారు, వస్తాను. బాయ్. ఏయ్, నువ్వేదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నా? ఏం లేదు, తలనొప్పి, అందుకే తొందరగా వచ్చేసాను. ఇది నీకు చెప్పాలనుకున్నాను, బట్ నువ్వు ఈ విషయం చెప్పిన తర్వాత బాధంతా తీరిపోయింది. మరి తీరిపోదా? ఎన్నేళ్ల కల ఇది. నాన్న ఫోన్ చేయమన్నప్పుడు చెప్తా, లేట్ చెక్కు. రేయ్, ఉద్యోగం పోయిన విషయం ఇంట్లో చెప్పేస్తే బెటర్ ఏమో. రేయ్, ఈ విషయం ఇంట్లో తెలిస్తే అస్సలు తట్టుకోలేర్రా. ఇప్పుడేం చెప్పకూడదు. ఖచ్చితంగా జాబ్ దొరుకుతుందిరా. మనకి టాలెంట్ ఉంది, ఇంకెందుకురా భయం? రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే, తళ 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 మెరిసేను. హలో. ఈరోజు కన్యారాశి వారు మహదానందాన్ని పొందుతారు. ఈ రోజు మీకు కలిసి వచ్చే కలర్ బ్లాక్ అండ్ గ్రే కలర్. హైదరాబాద్ కమిషనర్ చంద్రకాంత్ గారు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తప్పు చేసిన వాడెవడో చట్టాన్ని నుంచి తప్పించుకోలేడు. ఇంతమంది అమాయకుల చావుకి కారణమైన సిప్టెక్స్ కంపెనీ యజమాని కామాక్షి సుందరాన్ని 24 గంటల్లో అరెస్టు చేసి దోషిగా న్యాయస్థానం ముందు నిలబెడతాం. ప్రజలందరూ మాతో కలిసి అతన్ని అరెస్టు చేసే విషయంలో మాతో సహకరించాలని మీడియా ద్వారా కోరుతున్నాం. కామాక్షి సుందరం యొక్క ఆచూకీ తెలిపిన వారికి 50 లక్షల రూపాయల బహుమతి ఇవ్వబడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు మార్నింగ్ న్యూస్ లో
స్వీట్స్. చెప్పమ్మా. ఆంజనేయులు అంకుల్ ఫోన్ చేశారా? ఆయనకేదో ముఖ్యమైన పనుండి ఆ బాక్స్ వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళిపోయారట. ఏంటి? అదేరా, పిండి వంటలు ఇచ్చి పంపిస్తా అని చెప్పాను కదా, ఆ బాక్స్ వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళిపోయారట. తీసుకో. మా ఎవరైనా ఇన్ని పంపిస్తారా? నేనే దీన్ని మోయలేకపోయాను. పాపం ఆయన ఎంత కష్టపడి ఉంటాడో. రేయ్, అదేం బరువు ఉందిరా, పెద్ద చెప్తున్నావు. దాన్ని నేనే ఒక చేత్తో ఎత్తి పెట్టేశా. ఎస్. అయ్యో, ఏంటన్నా? తమ్ముడు, పొద్దున్న ఆంజనేయులు గారని ఒక ఆయన వచ్చారు, ఈ బాక్స్ నీకు ఇమ్మని చెప్పారు. తమ్ముడు వేసాడు. ఇది అమ్మ పంపిందైతే మరిది ఎవరు? మీ ఇంటి ముందు సీల్ చేసిన ఒక కట్టపెట్టిని మర్చిపోయి వెళ్ళాం. మీరేమైనా చూసారా? లేదే, నేనేం చూడలేదే. మీకు చెవులు సరిగ్గా వినపడడం లేదనుకుంటా. నేను మళ్ళీ అడుగుతున్నాను, అది చాలా ముఖ్యమైన బాక్సు, ముఖ్యమైన వ్యక్తికి చేరాల్సిన బాక్సు. బాగా ఆలోచించి చెప్పండి. లేదు, నిజంగా నాకు తెలీదు, నేను చూడలేదు. రేయ్ సార్, నిజమే చెప్తున్నారా? చూస్తే తెలియట్లే. జెంటిల్మెన్ రా, అబద్ధం చెప్పరు. రేయ్ జెంటిల్మెన్, మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. మీరు చెప్పింది నిజమే అయ్యుండొచ్చని నమ్ముతున్నా. రేయ్ టెన్షన్ పడకరా. సారీ సార్, రారా పోదాం. ఏంటి బావా, లేచావా? మనసేం బాగాలేదురా, ఎక్కడికైనా బయటకు వెళ్దామా? లేదు మావ, నేను పని మీద బయటకు వెళ్తున్నాను, తర్వాత కలుద్దాం. సరే బాయ్ రా. రే 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 ఏంట్రా? నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తావా? చెప్పు. పొద్దున్నే బెడ్ పై నుంచి లేచావు, సరే, వెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చేసావు. అక్కడేమో ఒక పెట్టె ఉంది. ఆ పెట్టెని లోపలికి తీసుకొచ్చి ఓపెన్ చేసి చూస్తే అందులో ఫుల్గా 1000 రూపాయల నోట్లు, దాదాపు 5 కోట్లు ఉంటుంది. ఏం చేస్తావు అప్పుడు? రేయ్, జాబ్ పోయేసరికి నీకేమైనా పిచ్చి పట్టిందా? అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అవి నకిలీ నోట్లు అయితే మాత్రం తీసుకెళ్లి బయట పడేస్తా, లేదంటే నొక్కేస్తా. రేయ్, 5 కోట్ల రూపాయలు ఎవరైనా తీసుకొచ్చి డోర్ ముందు పెడతారా? ఒకవేళ పెట్టెళ్ళాడే అనుకో, అది దేవుడిచ్చిన వరం రా. మావా, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పకరా. నేను బయటికి వెళ్తున్నాను, వెళ్ళొచ్చాక కాల్ చేస్తాను.
ఏంట్రా మాకే జలక్కిస్తావా? ఇది ఆరంభమే జెంటిల్మెన్. డబ్బు బాక్స్ దొరకని నీకుందిరా. గోపి ఇల్లంతా వెతకరా. సరే. రే గోపి, ఆ మంచం కింద కూడా చూడరా. ఇదిగో చూస్తున్నా. నన్నే కొడతావురా? నీ అంతు చూస్తాన్రా. రేయ్ ఏంట్రా సౌండ్? గోపి, మోవాడిని కొడతావురా నువ్వు? ఎంత ధైర్యం రా నీకు? రేయ్, రేయ్, నిన్ను చంపేస్తానురా. రేయ్. రేయ్. మనీ 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 మనీ. యా, నీకు చైనీస్ ఫుడ్ అంటే ఇష్టం. వైట్ కలర్ కుక్క పిల్లలు, ఇళయరాజా మ్యూజిక్, ఆకాశం చూసి స్టార్స్ నుంచి చేయడం. ఐ స్వేర్ అంతకంటే నాకేం తెలియదు. గెట్ రెడీ మనస్, ఐఎమ్ వెరీ హంగ్రీ. ఫుడ్ చల్లారిపోతుంది. పొద్దున్న చెప్పేవే ఒక బాక్స్ నిండా డబ్బు దొరికితే ఏం చేస్తావని. అలా గనక దొరికిందంటే అసలు ఎవరితో చెప్పకుండా ఊరు వదిలి పారిపోతాను రా మావా. విదేశాలకు వెళ్ళడం చాలా సేఫ్ రా.